మొన్నటితో మా వాడికి 30 దాటాయి, అయినా వాడు ఇంకా పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు. పోనీ ఎవరినైనా ప్రేమించావారా అంటే అది లేదు. మా వాడు చెప్పుకోవడానికే స్టోరీ రైటర్, కానీ వాడి స్టోరీ వాడు రాసుకోలేకపోతున్నాడు. అన్నయ్య, మీ చుట్టుపక్కల ఎవరన్నా తెలిసిన అమ్మాయి ఉంటే చెప్పండి, మా వాడికిచ్చి పెళ్లి చేసేద్దాం. అరే కన్నా, అమ్మాయి చాలా బాగుందిరా, తను డిజైనర్ అంట, మాకందరికీ నచ్చింది, నీకు నచ్చితే పెళ్లి చూపులే, ఇదిగో ఫోటో చూడు. లేచావా లేదా? 9ంటికి వర్షిత్ని కలవాలి, గుర్తుందిగా? ఏం చేస్తున్నావే? వర్క్ లో ఉన్నానే, ఇంకా టైం ఉంది కదా. సరే సరే, ఆ గ్రీన్ సారీ కట్టుకునెళ్ళు. జరా ఆడపులిలా కాకుండా ఆడపిల్లలా ప్రవర్తించు, సరేనా? సరే. గుర్తుందిగా, అదేదో ఓవెన్ అంట, వైట్ షర్ట్ బ్లూ జీన్స్, అబ్బాయి పొడుగ్గా ఉంటాడు. మేఘ, వింటున్నావా? నువ్వు ఇలాగే మాట్లాడుతుంటే నా టైం అయిపోతుంది. ఇంక నేను ఎప్పుడు రెడీ అవ్వాలి? సరే సరే, జాగ్రత్త. హాయ్, ఐఎమ్ శ్రీ. వర్షిత్ అన్నారు? యా, వర్ష ఈజ్ మై ఫ్రెండ్. తనకు ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, సో తను రాలేకపోతున్నాడని మీకు చెప్పి రమ్మని నన్ను పంపాడు. ఒక కాల్ చేసి ఉండాల్సింది కదా, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? నేను అదే చెప్పానండి, పెళ్లి చూపుల కోసం మీరు ఎంతో కష్టపడి రెడీ అయి ఉంటారు కదా,
ఇలా ఆఖరి క్షణంలో మీకు ఫోన్ చేసి ఇంకో రోజు కలుద్దామని చెప్తే బాగుండదని క్లాస్ పీకాడు. అయినా నాకు ఎలాగో పని లేదు. ఓ అందమైన అమ్మాయితో కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని వెంటనే రెడీ అయ్యి వచ్చేసాను. నేను అందంగా ఉంటానని మీకెలా తెలుసు? ఈ రోజుల్లో కాస్తో కూస్తో అందంగా ఉన్న అమ్మాయిలు ఏ బక్రగాడో ప్రపోజ్ చేయగానే పడిపోతుంది. వచ్చినవాడు నచ్చి కొంత, రేపు రాబోయేవాడికి నచ్చుతామో లేదో అనే భయంతో కొంత, ఇంకా కొందరు మమ్మల్ని ఎవరు కాదంటారులే అనే ధైర్యంతో ఇలా పెద్దలు చేసే పెళ్లి కోసం ఉండిపోతారు. అమ్మాయిల్ని బాగా చదివేశారే. నా పనే అది కదా, మనుషుల మనస్తత్వాలను తెలుసుకోవడం, వాటి గురించి రాయడం. మీ ఫ్రెండ్ కూడా అంతేనా? వాడికి ఇలాంటివి నచ్చదండి. ఎప్పుడు చూసినా వర్క్ 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 అంటుంటాడు. అలా ఉంటే బంధాలు స్నేహాలు నిలుస్తాయా? ఏమైనా తప్పుగా అడిగానా? మీరు భలేవారండి. బంధాలు బంధుత్వాల గురించి మా వాడు ఎక్కడ తగ్గడు. అసలు ఇన్ని రోజులు వాడు ఇలా తట్టుకున్నాడంటే కారణం వాడు పెంచుకున్న బంధాలు బంధుత్వాల వల్లే. మరి ఇన్ని రోజులు ఇంట్లో వాళ్ళు ఏమనలేదా? చెట్టు ఒకటవుతే విత్తొకటవుతుందా? వాళ్ళ ఇంట్లో అందరూ అంతే. 10 మందితో మంచిగా ఉంటే అదే నీ విజయం అని చెప్తుంటారు. మానవత్వానికి మహర్షులు. మరి మీ ఇంట్లో? మా ఇంట్లో పని ఉందని తప్పించుకు తిరిగితే తోలు తీసి తోరణం కడతారు. మరి ఈ రోజు లీవ్ పెట్టావు కదా, ఇంట్లో ఏమనరా? వాళ్ళకి చెప్పానుగా. మరి మీ ఆఫీస్ వర్క్? వర్షిత్ ఉన్నాడుగా. ఓ, వర్షిత్ నా ఆఫీస్ లైఫ్ చూసుకుంటే నేను వాడి పర్సనల్ లైఫ్ చూసుకుంటా. మమ్మల్ని అందరూ సూర్యచంద్రులు అంటారు. మేమిద్దరం ఒకే దగ్గర ఉండడం చాలా తక్కువ. తన నంబర్ ఇవ్వరా? వాడు ఫోన్ వాడాడండి. వాట్? ఈ రోజుల్లో కూడా ఫోన్ లేని వారున్నారా? ఎస్. వాకిట్లో ఉన్న అనుబంధానికి తలుపులు వేసి ఎక్కడో దూరంగా ఉన్న నీలికొండల్ని కిటికీలో నుండి చూడడం మూర్ఖత్వం అని వాడి అభిప్రాయం. ఆ, మరి మీ అభిప్రాయం? చుట్టూ ఎందరో ఉన్న ప్రియమైన వారి పలకరింపు కోసం మనసు పడే వేదనకు ఓ తీయని మందే ఈ సెల్ ఫోన్. నా ఫోన్ ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ అండి. నాకు కొద్దిగా వేరే వర్క్ ఉంది. దిస్ ఈజ్ మై కార్డ్. మీరు వర్షిత్తో మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి. నైస్, వెరీ ఇంట్రెస్టింగ్. హాయ్ పెళ్లి కూతురా, ఎలా జరిగాయి నీ పెళ్లి చూపులు? ఏం చెప్పమంటావురా అన్నయ్య? హిట్ అని చెప్పమంటావా, ఫట్ అని చెప్పమంటావా? ఏమైందేంటి? నీకు తను నచ్చలేదా, లేదా తనకు నువ్వు నచ్చలేదా? నచ్చాడు, కానీ తన ఫ్రెండ్ కూడా నచ్చాడు. ఏంటి, నువ్వు కలిసింది స్టోరీ రైటర్ శ్రీవర్షిత్ని కదా? ఆ, శ్రీ వచ్చాడు. ఏమన్నావు? మళ్ళీ చెప్పు. స్టోరీ రైటర్ శ్రీవర్షిత్. ఆ, శ్రీవర్షిత్? అవును. మేఘా, ఒక్క నిమిషం అన్నయ్య. హలో. ఏంటండి, ఆడుకుంటున్నారా నాతో? ఆడుకున్నానా? నేనా? చేతిలో స్టాప్ వాచ్ పెట్టి ఎదురుగా మిమ్మల్ని పెట్టి 5 నిమిషాల్లో మార్కులు కొట్టేయమని చెప్పిన మా ఇంట్లో వాళ్ళని అనాలి ఆడుకున్నారని. నేనేం చేయను? ఓ, ఒకటే ఛాయిస్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కన్నా 2 ఆప్షన్స్ ఇచ్చి కాస్త పని సులువు చేద్దామనుకున్నాను, అంతే. ఓ, అవును, మీరు రైటర్ అన్నారు కదా, యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నారే. తప్పదు కదా, అందరూ రైటర్స్ కంటే యాక్టర్స్కి ఎక్కువ విలువిస్తున్నారు. కరెక్టే. నాకు ఒకవేళ శ్రీ నచ్చుంటే? లవ్ మ్యారేజ్. మరి వర్ష నచ్చుంటే? అరేంజ్డ్ మ్యారేజ్. రెండిటికి తేడా ఏంటో? అరేంజ్డ్ అయితే మీకు ఖర్చు ఎక్కువ పెరుగుతుంది, లవ్ అయితే నాకు ఫోన్ బిల్ పెరుగుతుంది. ఓ, అలాగా? ఇంతకీ మీరు ఏ తలుపులు తెరిచే రకమో? వాకిల్ తలుపులా, కిటికీ తలుపులా? ఇంకో కప్పు కాఫీ తాగిపిస్తే అన్నీ వివరిస్తా. అయితే సూర్యచంద్రులు ఇద్దరు వస్తా అంటేనే నేను వస్తా. వస్తారు వస్తారు. అక్కడ మేఘం వర్షాన్ని కురిపిస్తే ఇక్కడ ఈ మేఘ వర్షిత్ని కదిలించింది.
వర్షాన్ని మురిపించిన మేఘం నీవైతే నీలోనే ఎప్పుడూ సగభాగం నేనై ఉంటా. ఇప్పుడు మీరు రైటర్లా మాట్లాడారు. థ్యాంక్ యూ. మొదలాయని మరో కథ కదలాడని అలా ఇలా యదా మధురమైపోయినాయే మనసా నీ చూపులాల జడిలోనే నేనే తడిసా నీ మాటలే మధురమైపోయినాయే మనసా నీ చూపులా అలజడిలోనే నేనే తడిసా ఊహకే మించి ఉన్నా నీ హృదయమే ఎంతో మిన్నా కాలమై వేచి ఉన్నా నీ కను చూపుల్లోన దాగున్నా అమ్మయ్యా, పెళ్లి చూపులు సక్సెస్ అయ్యాయి. ఇక పెళ్ళే. అరెరెరే, ఆగండి, ఎందుకంత తొందర? మళ్ళీ నేను చెప్పలేదంటారు. మా వాడి పెళ్ళికి మీరందరూ తప్పకుండా రావాలి.